మిక్స్చర్. సంవత్సరాల తరబడి షూటింగ్ జరుపుకునే సినిమాలపై ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. ఇది నిన్నటి మాట. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. సినిమా లేట్ అయిన కొద్దీ ఆ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి, క్రేజ్ పెరుగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో లేట్ అయితే హిట్ అనే ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్ లో ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమా పూర్తి కావాలంటే మినిమం ఏడాది పడుతుంది. పూరి లాంటి ఏ ఒక్కరో ఇద్దరో తప్పిస్తే మిగిలిన డైరెక్టర్స్ అందరూ సినిమాకు తక్కువలో తక్కువ ఏడాది టైం తీసుకుంటారు. అయితే అన్ని సినిమాలు ఒకేలా ఉండవు కదా. కొన్ని సినిమాలు కంప్లీట్ కావడానికి ఎన్నేళ్ల టైం పడుతుందో కూడా కరెక్ట్ గా చెప్పలేం. అలాంటి సినిమాలపై ఇదివరకైతే ఆడియన్స్ పెద్దగా అంచనాలు పెట్టుకునేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సంవత్సరాల తరబడి షూటింగ్ జరుపుకునే ఆ సినిమాలే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతున్నాయి. ఈగ రాజమౌళి కళల ప్రాజెక్ట్. చిన్న సినిమాగా స్టార్ట్ అయిన ఈగ జర్నీ 50 కోట్ల క్లబ్ లో చేరేంత వరకు దిగ్విజయంగా సాగింది. గ్రాఫికల్ వండర్ గా తెరకెక్కిన ఈగను 2.5 ఏళ్ల పాటు చెక్కాడు జక్కన. ఈగ రిలీజ్ చాలా సార్లు వాయిదా పడి ఆడియన్స్ ముందుకొచ్చింది. అయినా సరే ఈగపై ఆడియన్స్ లో అంచనాలు ఏమాత్రం తగ్గలేదు సరికదా, ఇంకా పెరిగాయి. దాని ఫలితమే హీరో లేని ఈగ 50 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేయటం. జోలికి రావద్దు, చంపేస్తా. నానిని మర్చిపోవడానికి ట్రై చేస్తాను. మగధీరుడు కూడా లేట్ గా వచ్చి హిట్ కొట్టినవాడే. రాజమౌళి 7th వండర్ గా వచ్చిన మగధీర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మగధీర షూటింగ్ కూడా సుమారు 2 ఏళ్ల పాటు సాగింది. అయినా కూడా మగధీరుడిపై అంచనాలు ఏనాడు తగ్గలేదు. రాజమౌళి స్టామినా, మెగా పవర్ స్టార్ క్రేజ్, గ్రాఫిక్స్ మాయాజాలం కలిపి మగధీరను ఇండస్ట్రీ హిట్ గా మార్చేశాయి. అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా, అధిపతినై అది కాస్త దోచేదా. టాలీవుడ్ హిస్టరీలో ది బెస్ట్ గ్రాఫికల్ వండర్ గా మిగిలిపోయిన అరుంధతిది కూడా ఇంచుమించు ఇదే పొజిషన్. అనుష్క మెయిన్ రోల్లో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన అరుంధతి కూడా సుమారు 3 ఏళ్ల పాటు తెరకెక్కింది.
పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన అరుంధతి అనుష్క కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కచ్చకట్టి కత్తి పడితే చిచ్చురేపే కాళేవమ్మ నీ కన్నూరి మీ చూడగానే చూసిన కత్తి వణికి పోవునమ్మా కుంచెపట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా అందరినీ ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవమ్మా. లేటెస్ట్ గా ఈ లేట్ అయితే హిట్ కాన్సెప్ట్ తోనే మరో సినిమా కూడా రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమా కూడా కొన్నేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటోంది. భారీ అంచనాలతో విడుదలకు ముస్తాబవుతున్న ఆ సినిమాను మీరు చూసేయండి. గుండె గుయ్యి అంటే అలా చాయ్ సుయ్యి అంటే బెల్లం చాయ్ కెంపంటే కర్రకాయ చాయ్ వెల్కమ్ టు సక్కుబాయ్ కర్రం చాయ్ తాగేసే మజా చే ఢమరుకం ఏ ముహూర్తాన నాగార్జున ఈ సినిమాను ఒప్పుకున్నాడో కానీ పాపం షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. ఆర్ఆర్ మూవీ మేకర్స్ నిర్మాణంలో శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సోషో ఫ్యాంటసీ ఢమరుకం అనుష్క, ప్రకాష్ రాజులు మెయిన్ రోల్స్ లో నటిస్తున్నారు. నువ్వే కోయిలై వాడతానంటే తోటలా మాడనా నీకోసం వాయిదాల మీద వాయిదాలు పడి చివరకు అన్ని అడ్డంకులను దాటేసింది ఢమరుకం. రీసెంట్ గా ఆడియో ఫంక్షన్ జరుపుకున్న ఈ సినిమా అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, సాంగ్స్ పాజిటివ్ రెస్పాన్స్ ని రాబట్టాయి. దీనికి తోడు షిరిడి సాయి తర్వాత నాగు నుంచి వస్తున్న మూవీ కావడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. మరి ఇదిగో అదిగో అంటూ ఆవుపులి కథలా ఇన్నాళ్లు వాయిదాలు పడ్డ ఢమరుకం కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా వస్తోంది. ట్రైలర్స్ ఢమరుకంపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక లేట్ అయితే హిట్టే కాన్సెప్ట్ ఢమరుకంకు కూడా అప్లై అయితే నాగుకు చాలా కాలం తర్వాత మరో బ్లాక్ బస్టర్ పడ్డట్లే. గుండె గుయ్యి అంటే అలా చాయ్ సుయ్యి అంటే బెల్లం చాయ్ కెంపంటే కర్రకాయ చాయ్ వెల్కమ్ టు సక్కుబాయ్ కర్రం చాయ్ తాగేసే మజా చే. మూవీ మిక్చర్ లో మరో షార్ట్ బ్రేక్.